ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబరు 5 రద్దు చేయాలి. రేషనలైజేషన్ పూర్తి చేసి బదిలీల ప్రక్రియ చేపట్టాలి. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గుడి నాగరాజు, రాష్ట్ర నాయకులు శరత్ కుమార్ డిమాండ్. ప్రతి 3,000 మందికి ఒక గ్రామ వార్డు సచివాలయం ఏర్పాటుతో పరిపాలన వ్యవస్థ ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబరు 5 రద్దు చేయాలి. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఇస్తున్న అరాకొర వేతనాలతో బదిలీలు చేపడితే జీవనం కష్టతరంగా మారుతుంది. ఇస్తున్న జీతాలతో స్వంత మండలాలు, మున్సిపాలిటీలలో స్థానికంగానే పోస్టింగులు ఇవ్వాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య డిమాండ్ చేస్తూ గురువారం మదనపల్లె మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గుడి నాగరాజు, రాష్ట్ర నాయకులు శరత్ కుమార్ మాట్లాడారు. స్వంత ప్రాంతాలలో పనిచేస్తున్న గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని, రేషనలైజేషన్ కోసం విడుదల చేసిన జీవో నంబరు 5ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ విధి విధానాలు చెప్పకుండా 2 ఏళ్లకు పైగా ప్రొబిషన్లో పనిచేసిన కాలాన్ని పరిధిలోకి తీసుకుని 5 ఏళ్లుగా పరిగణలోకి తీసుకోవడం హేయమైన చర్య అన్నారు. అసలు ప్రొబిషన్ 2 ఏళ్లు కాగా అదనంగా 9 నెలల పాటు ప్రొబిషన్ కాలంగా పరిగణలోకి తీసుకోవడం తీవ్రంగా నష్టపోయామని, ఆ 9 నెలలను సర్వీసుగా పరిగణిస్తూ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ పూర్తి చేసిన తర్వాత మిగులు ఉద్యోగులను ఎక్కడెక్కడ నియమిస్తారో ముందుగా బదిలీ ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హత అనుభవం కలిగిన గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు అందరికీ పదోన్నతులు కల్పించాలని కోరారు. జీవో నంబరు 5 వలన సీనియర్లకు అన్యాయం జరుగుతుందని, జాయినింగ్ తేదీల నుంచి సర్వీసును పరిగణలోకి తీసుకుని 2 నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని, ఆలస్యంగా ప్రొబిషన్ ప్రకటించిన 9 నెలల కాలానికి అరియర్స్ మంజూరు చేయాలని, ఆ తర్వాతే బదిలీల ప్రక్రియ జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు డిమాండ్తో కూడిన విజ్ఞాపన పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సమాఖ్య నాయకులు విజయకుమార్ రెడ్డి, శరత్ కుమార్ రెడ్డి, అభిషేక్ వినోద్ కుమార్, రాజారెడ్డి, హేమలత, నందిని, ఆనంద, మునిస్వామి, హరి తదితరులు పాల్గొన్నారు. సచివాలయాల ఉద్యోగాల్ని రేషనలైజేషన్ మరియు ట్రాన్స్ఫర్స్ దానిపైన రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 5ను తీసుకొని వచ్చింది. ఈ జీవో నెంబర్ 5 ప్రకారము చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి ఈ జీవో నెంబర్ 5ను ప్రభుత్వం పునరాలోచించి ఈ జీవో నెంబర్ 5ను సరిదిద్దాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ జీవో నెంబర్ 5 ప్రకారము సొంత మండలాల్లో మరియు సొంత మున్సిపాలిటీలో పని చేయకుండా వేరే మండలాల్లో చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకురావడం జరిగింది. మేమందరం కూడా రికార్డ్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగస్తులు కాబట్టి మేము వేరే మండలం వెళ్తే మాకు వస్తున్నటువంటి తక్కువ శాలరీతో ఆ విధంగా చేయడం అనేది మా కుటుంబాలకు చాలా భారంగా మారుతుందనేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా రేషనలైజేషన్ ప్రక్రియ తీసుకొని వచ్చారు. కానీ వాళ్ళు చెప్పడం ప్రకారము ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసి తర్వాత రేషనలైజేషన్ చేస్తామని చెప్తున్నారు. దీనివల్ల కూడా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ప్రమోషన్లో వచ్చే వాళ్ళు లేటుగా పోవాల్సి వస్తుంది. కాబట్టి మొదట రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతనే ట్రాన్స్ఫర్కి వెళ్ళాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైన డిమాండ్ అని చెప్పేసి మేము ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తున్నాం. ఈ 2 విషయాలను ప్రభుత్వం పునరాలోచించి వెంటనే సరిదిద్ది తర్వాతనే రేషనలైజేషన్ మరియు ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం.
ఈ రేషనలైజేషన్లో కూడా చాలామందికి టెక్నికల్ వాళ్ళకి నాన్ టెక్నికల్ వాళ్ళకి ప్రతి డిపార్ట్మెంట్కి 25 డిపార్ట్మెంట్ ఉన్నాయి జిఎస్డబ్ల్యూఎస్లో. ప్రతి డిపార్ట్మెంట్కి అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం ఎలా జరుగుతుందంటే ఇప్పుడు చాలా పోస్టులు రేషనలైజేషన్లో క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఆ రేషనలైజేషన్ క్యాన్సిల్ అయినప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లోనే ఎక్సెస్ మెంబర్స్ ఉంటున్నారు, స్టాఫ్ ఉంటున్నారు. వాళ్ళని ఏం చేస్తున్నారో అని చెప్పకుండానే ఈ జీవో ఇవ్వడము చాలా మాకు అన్యాయం జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే వాళ్ళకి ఏం చేస్తారు అనేది క్లారిటీ ఇచ్చిన తర్వాతనే జీవో నెంబర్ 5ని ఇంప్లిమెంట్ చేయాలి. అలా చేయకపోతే ఈ నెగిటివ్ మండలికైనా ఎక్కువ సమస్య మారుతుందని అనుకుంటాను. ఎలా అంటే ఇప్పుడు అందరినీ ఫిలప్ చేస్తారు రేషనలైజేషన్ ట్రాన్స్ఫర్స్లో. ఫిలప్ చేసిన తర్వాత ఎక్సెస్ మెంబర్స్ ఒక మున్సిపాలిటీలోనో ఒక మండలంలోనో ఉండిపోతారు. ఉండిపోయిన తర్వాత వేరే ఆ జిల్లాలో ఎక్కడో ఇంకొక మండలంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఒక వ్యక్తికి ప్రమోషన్ వచ్చిందనుకోండి, ఎక్సెస్ అని చెప్పి ఇక్కడున్న పర్సన్ని అక్కడికి పంపిస్తే ఈ ఇష్యూ చాలా రైజ్ అవుతుంది. అందుకని ఫస్ట్ రేషనలైజేషన్ చేసి మిగిలిన ఉద్యోగులకి ఏం చేస్తారనేది భరోసా ఇచ్చి వాళ్ళకి అక్కడ ఆ కేటగిరీస్ పంపించిన తర్వాతనే ట్రాన్స్ఫర్ చేయాలి, రేషనలైజేషన్ చేయాలి అని మా డిమాండ్. రేషనలైజేషన్కి మేము ఆపోజిట్ కాదు, కానీ ఎక్సెస్ ఉద్యోగులకి ఏం భరోసా ఇకనే చేయడం దానికోసమనే మేము జీవో నెంబర్ 5ని ఖండిస్తున్నాము. అది వెంటనే రద్దు చేసి అన్ని సీనియారిటీ బేస్ లిస్టు తీసుకొని దాని ప్రకారంగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాం గవర్నమెంట్.